హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రెసెంట్ నేను ఉన్నాను మలేషియా దేశంలో లంకావి అనే ఒక ఐలాండ్లో. ఇది మన మలేషియాలో 4th డే అనమాట. ఇప్పటికే చాలా వీడియోస్ పెట్టున్నా మలేషియా సంబంధించి, పీనాంగ్ సంబంధించి. మీరుగా అవి చూడకపోతే ఈ వీడియో చూసాక టైం ఉంటే అవి కూడా చూడండి. సో ప్రెసెంట్ అయితే లంకావిలో ఉన్నా. జస్ట్ ఇప్పుడే నా హాస్టల్లో చెక్ ఇన్ అయితే చేసినాను. ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ చిన్న షాపింగ్ చేయాలి. ఎందుకంటే 2 రోజుల నుంచి ఇదే షార్ట్ వేసుకొని తిరుగుతున్నా. మన కౌలాలంపూర్లో టీ-షర్ట్లు కొన్నా కానీ షార్ట్స్ కొనలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు లంకావి అనేది బీచ్ ఏరియా. సో బీచ్ దగ్గర కొంచెం తక్కువకి ఏమైనా వస్తాయేమో, వెళ్ళి చూద్దాం. మన దగ్గర బండి అయితే ఉంది. సో ఇది ఎయిర్పోర్ట్ నుంచే నేను తీసుకొచ్చుకున్నా రెంట్కి. సో ఇప్పుడు ఆ బైక్ వేసుకుని అలాగా లంకావి రోడ్ల మీద తిరిగేసి వద్దాం. అంటే తిరగడం అంటే ముందు షాపింగ్ చేసి తర్వాత ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి. కొద్దిగా గొంతు ఇబ్బందిగా ఉంది, అలాగే కాఫ్ కూడా ఉంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లంకావిలో నేను ఏమేం చేయబోతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అన్నీ వస్తాయి ఇంకా 1 by 1. సో అవన్నీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇంకైతే మన స్కూటీని వేసుకుని అలాగా రోడ్ల మీద కాసేపు తిరిగేసి వద్దాం. సో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. నా అవతారం కొద్దిగా కామెడీగా ఉండొచ్చు, బట్ ఏం చేయలేం, వాళ్ళు ఇచ్చిన హెల్మెట్ ఇదే. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ హాస్టల్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూసి భయపడ్డా. ఏంద్రా నాయన ఏదో మారుమూల ప్లేస్కి వచ్చేసానేమో అని. బట్ హాస్టల్ దగ్గరికి వచ్చి చూసినాక బాగానే ఉంది. మరి తీసేయబల్ల ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. అదే మెయిన్ రోడ్డు, జస్ట్ హాస్టల్ పక్కనే మెయిన్ రోడ్డు ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ నైటేలే ఉంటాం, మిగతా అంతా బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎటో అడ్జస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఎదురుగా సన్నను చూస్తే ఈవినింగ్ 3 లేదంటే మా ఆఫ్టర్నూన్ 2 లేదంటే ఈవినింగ్ 4 అలా అనుకుంటున్నారు కదా. కాదు, ప్రెజెంట్ టైం ఈవినింగ్ 6:30. ఎస్, మలేషియాలో డే లైట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈవినింగ్ 7:30కి చీకటి పడుతుంది, 7:30, 8 ఆ టైంకి చీకటి పడుతుంది. నేను స్టే చేసే హాస్టల్ దగ్గరలోనే ఇది ఒక షాపింగ్ స్ట్రీట్ అనమాట. ఫుడ్డు, అలాగే బట్టలు, చెప్పులు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దాకా మొత్తం షాపింగ్ ఏరియానే. సో ఇక్కడైతే టీ-షర్ట్లు నాకు బలంగా కనిపించినాయి. ఒక 2 టీ-షర్ట్లు కావాలి, అలాగే షార్ట్స్ కావాలి. హాయ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ టీ-షర్ట్స్. హౌ మచ్? This one 25, this one 29. నో డిస్కౌంట్? No discount, same price. This one 2 pieces 55. ఓకే. సో ఒకటి కొంటే 29 అంట, 2 తీసుకుంటే 55 రింగిట్స్, ఇండియన్ కరెన్సీ కాదు. కెన్ ఐ సి? Yeah. ఓకే. ఇదైతే 32 రింగిట్స్, ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్ బాగున్నాయి. సో అక్కడ షాప్లో 2 టీ-షర్ట్లు అలాగే 2 షార్ట్లు తీసుకుని కొంచెం ముందుకు నడుచుకుంటా వచ్చా. ఇక్కడ మంచి బీచ్ వ్యూ పాయింట్ అయితే ఉంది. అలాగే ఒడ్డును చూడండి, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్. ఇది మనం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ స్ట్రీట్ ఫుడ్ మీకు రిటర్న్లో చూపిస్తా, ఎందుకంటే సన్సెట్ పోతుంది. ఆల్రెడీ టైం 7 అవుతుంది. మ్యాక్సిమం ఇంకొక 10-20 మినిట్స్. అండ్ ఎంట్రీలోనే మనకి ట్రాన్స్ఫార్మర్స్, వీళ్ళు మనుషులా లేకపోతే మనుషులే, బంబుల్ బీ, ఆప్టిమస్ ప్రైమ్. సో వాళ్ళు డాన్స్ చేస్తూ ఇలా ఇదైతే పెట్టుకో ఉన్నారు డొనేట్ చేయమని. మనం ఆప్టిమస్ ప్రైమ్ కి ఒక సెంట్ వేసిన, నా దగ్గర ఎక్కువ లేవు. సెంట్ అంటే మన కరెన్సీలో ఒక 5 రూపీస్ అనుకోండి, 5 కాదులే, తక్కువ ఇంకా. సో ఇంకా మనకు బీచ్ ఒడ్డు, అంతా బీచ్ ఒడ్డునే అనమాట. అదండి మీకు సన్సెట్ ఆరెంజ్ కలర్ లో మెరిసిపోతుంది. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ మ్యూజిక్ మనకి కాపీరైట్ పడుతుంది, కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడదాం. సో ఈ బీచ్ పేరు వచ్చి పటాయ్ చీనంగ్. అండ్ ఇక్కడ ఇంకా మనకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, చూపిస్తా ఆగండి బీచ్ దగ్గరికి వెళ్ళి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో. సో ఇది లంకావిలో చాలా ఫేమస్ బీచ్ అనమాట, పటాయ్ చినాంగ్. ఈవినింగ్ మంచి స్పాట్. చూడండి ఎంతో మంది జనాలు ఉన్నారో, అందరూ మెయిన్ గా ఆ సన్సెట్ కోసమే. బీచ్ దగ్గరికి వెళ్దాం. వైట్ శాండ్ బీచెస్, అందుకే ఇక్కడ వాటర్ కొంచెం బ్లూ కలర్ లో ఉంటాయి, బికాస్ ఆఫ్ దిస్ వైట్ శాండ్. అండమాను, ఫుకెట్, క్రాబీ,
ఇలాంటి దగ్గర మనకి ఎక్కువ వైట్ శాండ్ బీచెస్ అయితే కనిపిస్తాయి. బీచ్ దగ్గర రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అంటే కూర్చొని ఫుడ్ తింటూ డ్రింక్ చేస్తూ అలాగా బీచ్ వైబ్ని ఎంజాయ్ చేయడానికి. అండ్ యాక్టివిటీస్ వచ్చేసి ఇదండి, అక్కడ ఆల్రెడీ పారాసైలింగ్ చేస్తున్నారు. 1 2 3 4 5 6 ఉన్నాయి గాల్లో ప్రెసెంట్. ఆడొకటి లేస్తుంది, 7 పారాసైలింగ్ చేస్తున్నారు. జెట్ స్కీ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా మనకి స్కూబా డైవింగ్ ఒక ప్యాకేజ్ అయితే ఉండదు అనమాట. మొత్తం ప్యాకేజ్ తీసుకుంటే అన్ని యాక్టివిటీస్ ట్రై చేయొచ్చు. అండ్ బీచ్ లో స్విమ్మింగ్ కూడా చేస్తా ఉన్నారు. దాన్ని ఇప్పుడిప్పుడే ఈ జెట్ స్కీ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు బండిలో. ఒక కార్ అన్నిటిని లాక్కొస్తా ఉంది. రేపు మనం అది ట్రై చేద్దాం, పారాసైలింగ్. రేపు ఇదే టైం ఈవినింగ్ వస్తే సన్సెట్ వ్యూ అది అదిరిపోతుంది. హౌ మచ్? 120. 120. Yeah. It's 30 minutes for half hour. దిస్ ఈస్ This parachute. 120 for Amazon. Because wala 120. సో ఈ పారాసైలింగ్ వచ్చేసి 120 రింగిట్స్, అంటే 2000. చాలా అంటే చాలా కాస్ట్. సో బీచ్ లంకావీలో ఎక్కువ మంది ఇండియన్స్ కూడా వస్తారు, మన వాళ్ళు, మా సౌత్ ఇండియన్స్. మొక్కలు చూస్తే అర్థమైపోతుంది. కొన్ని మొత్తం ఫారినర్స్, చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు దీంట్లో. మనం కూడా వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చుందాం కాసేపు. ఆడ బైక్ ఆడ బారేసి వచ్చిన అది ఉండదో పోతుందో. ఇన్ని రోజులు మనం సిటీ అదే చూసాం కదా మలేషియాలో, ఫస్ట్ టైం బీచ్. అబ్బా, చాలా పెద్ద బీచ్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ పైనే ఉంది. మొత్తం బీచ్ ఒడ్డునంతా జనాలే ఉన్నారు. సో ఇలాంటి బీచ్లకు వచ్చినప్పుడు ప్రో టిప్ ఒకటి చెప్తా, స్పెక్స్ పెట్టుకొని రండి. ఎందుకంటే ఎటు పక్క చూడాలో మీకే తెలియదు, అని మీ కళ్ళు ఎటు వెళ్తాయో కూడా తెలియదు. సో బెటర్ బీచ్లకి, మెయిన్గా ఫారిన్లో బీచెస్కి వచ్చినప్పుడు స్పెక్స్ క్యారీ చేయండి, ఏ ఉన్నా లేకపోయినా. సో నైట్ ఇక్కడ ఏదో ఫైర్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ అయితే అదండి అక్కడ రెడీ చేస్తున్నారు. నైట్కి అవి పెడతారు. నేను లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా క్రాబీలో సేమ్ అదే విధంగా పెట్టారు. సో అది ఫ్రీ అన్నమాట, ఫ్రీ షోనే. మనకు నచ్చితే లాస్ట్ డబ్బులు ఇవ్వచ్చు. సో చీకటి పడ్డాక అది స్టార్ట్ చేస్తారు. బీచ్కి వచ్చే దారిలో మెడికల్ షాప్కి వెళ్ళేసి తెచ్చుకున్న స్టెప్సిల్స్. మలేషియాకి వచ్చి ఏదేదో కొత్త ట్రై చేయాల్సింది పోయి ట్యాబ్లెట్స్, ఈ స్ట్రెప్సిల్స్ ఏం చేద్దాం, మన టైం అలా ఉంది. కొద్దిగా గొంతు సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నా. సో ఈ స్ట్రెప్సిల్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్, మలేషియాలో కూడా దొరుకుతుంది.
నేను ఒకటేసారి బీచ్ ఫుడ్ అన్నీ తినేసి రూమ్కి వెళ్దాం అనుకున్నా. బట్ సడన్గా నాకు అర్జెంటుగా వాష్రూము ఇక్కడ దగ్గరలో ఏది కనిపించలేదు. ఇంకా పరిగెత్తిన మా హాస్టల్కి ఎట్లాగో వెళ్ళా కాబట్టి ఒకసారి స్నానం చేసేసి నాకు కొన్న టీషర్ట్ వేసుకొని మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసా. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో నాకు ఇంట్రెస్టింగ్గా సో మన వేరుశనక్కాయలు ఉడకబెట్టినది 200 గ్రామ్స్ స్నాక్స్ లాగా ఉంటుంది. 200 గ్రామ్స్ వచ్చేసి 100 రూపాయలు. ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఇవి మళ్ళీ తిందాం. జస్ట్ బీచ్ ఒడ్డున కూర్చొని కాస్త టైంపాస్ చేయడానికి. ఇక్కడ మనకి రకరకాల స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ దూరంగా ఉన్నాయి కదా, అవి చూడడానికి ఐస్ క్రీమ్ లాగా ఉన్నాయి, బట్ అవి ఐస్లు కాదు. ఇక్కడ చూస్తే జ్యూసులు, మిల్క్, బ్రౌన్ షుగరు, స్ట్రాబెర్రీ, గ్రేపు, లెమన్ బ్లూ, అలాగ చాలా రకాల జ్యూసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక తాగామనుకోండి నాకు ముందు అసలుకే పోయింది, ఇంకా పోతుంది. సో మనంతా హాట్ తీసుకోవాలి. ఏంది ఇది బోండాల్లా ఉన్నాయి. క్రాబ్ చూసేదాన్ని ఒకసారి బోండాలు అనుకున్నా, పొంగనాలు, చికెను, క్రాబు. సో ఇది మొత్తం బీచ్ ఒడ్డునే. మీకు ఇక్కడ వస్తే ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇవి చూడడానికి ఐస్ పుల్లలు లాగా ఉన్నాయి కదా, చికెన్ అది కూడా, పాప్కార్న్, జ్యూస్, చికెన్. వెతుకుతున్నా నాకు కావాల్సింది ఏదన్నా దొరుకుతుందా అని. మోస్ట్లీ వెజ్ దొరకదు, ప్రతిదీ వీళ్ళు చికెన్ కానీ ఎగ్ కానీ ఏదో ఒకటి కంబైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంది ఏదో పెట్టినారు, కీ చైన్స్. నూడిల్స్, సేమియా నూడిల్స్, చికెన్ లెగ్స్, జ్యూస్లు అయితే బలంగా ఉన్నాయి అబ్బా. మొత్తం ఐస్ వేసి స్టోర్ చేసి పెట్టినారు. సీనాంగ్ డౌన్ టౌన్. సో ఇదంతా పటాంగ్ సీనాంగ్ అనే బీచ్ దగ్గర. నేను ఏదన్నా ఫ్రూట్స్ లేదంటే మ్యాగీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, డెజర్ట్స్, అగైన్ జ్యూసెస్, చికెన్. నాకు మనం వేరుశనగ పప్పులు కొనుక్కునింది. పౌడర్స్, వెజ్ రోల్ దొరికితే ట్రై చేస్తా. పుచ్చకాయ తీసుకున్నాం ఒకటి. హౌ మచ్? 6. గివ్ మీ 1. పుచ్చకాయ అయితే 6 రింగిట్స్. ఫిష్, చికెన్, వీటితో రైస్ కూడా ఉందంట. ఒకసారి చూద్దాం అదేందో మరి. కొంచెం రైస్ ఇచ్చేసి ఆ చికెన్ ఫ్రై ఇస్తాడు, మనకి అసలు సరిపోదు. అట్లీస్ట్ చికెన్ కాదులే, వెజ్ రోల్స్ నాకు చూసి ఆ దగ్గర వెళ్ళి ఆ వెజ్ రోల్స్ అన్నా ట్రై చేద్దాం. ఇదంతా డోనట్స్, చికెన్, బర్గర్. ఫుడ్ తిందామని చెప్పి గూగుల్లో ఎతికితే దగ్గరలో నాకు ఈ ఇండియన్ రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేసింది. ఇంకా ఏదో ఒకటి తినే బదులు మన ఫుడ్ తింటే బెటర్ అని చెప్పేసి ఇక్కడికే వచ్చిన. ఖాళీ ఒక్కడ కూడా లేడు, ఏగలు తోలుకుంటున్నారు. సో నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్లో 3 చపాతీ, దాల్ ఫ్రై అంట. ఇది అంటే దాల్ తడకా కాదు అలాంటిదే, బట్ ఫ్రై ఏదో ఒకట్లే వేడిగా నోట్లోకి వెళ్ళిపోతే చాలు. ప్రైస్ ఎంతో నాకు తెలీదు, బిల్లు కట్టేటప్పుడు చూడాలి. ఫస్ట్ అయితే తిందాం, కొంచెం వేడిగానే ఉంది. బాగానే ఉంది, చాలు. అవి మాత్రం ఫ్రెండ్స్ చూశారు కదా లంకావి బీచ్ లైఫ్ అలాగే నైట్ లైఫ్.
ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రేపు మనం లంకావీల్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అయితే. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు ఎక్కడైనా కొంచెం ఉన్నా నచ్చుంటే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ లంకావి, మలేషియా.